ఎలా రూపాయి పావులా? అజ్జి బాబోయ్, ఎవరు ఫోన్ చేసినా రూపాయి పావులా ఇస్తారు సార్. నన్ను ఫోన్ లో ఏడిపిస్తావా? అన్నయ్య ఏంటి మా ఫ్రెండ్ ఇంటికి వస్తామని పట్టుకుని రూపాయి పావులను తీసుకొస్తావేంటి? ఒరే వీడు నీ ఫ్రెండ్ కాదు. ఎవరి కోసం నేను ఇన్నాళ్ళు ఎతుకుతున్నాను వాడిని తీసుకొచ్చి రుణం తీర్చుకున్నావురా రే, రుణం తీర్చుకున్నావురా. వీడిని పట్టుకోవడానికి నాకు ఐడియా ఇచ్చారు తెలుసా? ఎవరు? నా మానసపుత్రుడు. తను ఇచ్చిన ఫోటో ఐడియాతో వీడిని పట్టేశాము. రే నాకు ఇప్పుడు ఒకరు కాదురా, ఇద్దరు తమ్ముళ్ళు. ఏం చేస్తావురా? మీరు వదిలేస్తే పారిపోతాను సార్. మీ మొక్కలు నేను ఎప్పుడు చూడలేదు, మీ ఇంటికి కూడా నేను ఎప్పుడు రాలేదు, మీ పర్స్ కూడా నేను ఎప్పుడు కొట్టలేదు కదా సార్. ఎందుకు సార్ నేను కట్టేసి కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నాను? టైర్ లో దాచిన 20 కోట్లు ఎక్కడ పెట్టావు? అజ్జి బాబోయ్, ఇంత ముందు కూడా 5 మీలాగే టైర్ లో దాచిన ఎక్కడ నిలగొట్టేశారు సార్. అది సరే గాని ఎరా మా అందరి పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేయిస్తావురా? అసలు పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టారని అందరూ ఇల్లు గురించి అడుగుతారా? ఇవన్నీ చేసింది చాలక నా తమ్ముడితో ఫ్రెండ్షిప్ సంపాదించి మా ఇంట్లోకేనే వస్తారా? బ్రతుకుతావనేనా? అసలు ఇది లాంటి ఇల్లు అని తెలిస్తే వచ్చేవాడు కాదు సార్. సార్ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఎందుకు సార్ నన్ను లాగుతున్నారు? మీకు ఫోన్ వచ్చింది తెలుసు. హలో, వాడిని వదిలేరా? వదిలేయాలా? ఎరా బయట మనుషులు పెట్టి వచ్చావరా? ఎంతమంది ఉన్నారా మీరు? మమ్మీ డాడీ సిస్టర్ ఉన్నారని వాళ్ళు చెప్తే వదిలేస్తారా? ఎవడురా నువ్వు? నేనేరా రూపాయి పావులని. రూపాయి పావులగాడు ఇక్కడ ఉన్నాడు, నువ్వెవడో చెప్పు. చేతనైతే నన్ను పట్టుకుంటారా, అమాయకుని పట్టుకుని కొడతారు ఎందుకురా? ఈడమ్మాయికడా? ఇలా ఈడ అమ్మాయికడైతే వీడు ఫోటో అప్లికేషన్ ఫామ్ ఎలా వచ్చిందిరా? అప్లికేషన్ లో నా ఫోటో తీసేసి వాడి ఫోటో పెట్టింది నేను. హలో హలో, మరి అదే నాకు మండేది. మీ మంట సంగతి సరే, ముందు వాడి కట్లు అయిపోయింది. సార్ మీరు పోలీస్ కదా సార్, మీరైనా చెప్పండి సార్. వీళ్ళకి వీళ్ళు ఫ్యామిలీ స్కామ్ లో నన్ను ఇరికించి జరగొట్టేస్తున్నారు సార్. సార్ నేను చిన్న జేబు దొంగను కదా సార్. వీడు చెప్పింది నిజమే, వీడు రూపాయి పావులగాడు కాదు. వదిలేయండి.